ఈరోజు తెలంగాణ గవర్నర్ గారు జాయింట్ సెషన్లో ప్రసంగించడం జరిగింది. గవర్నర్ గారి ప్రసంగంలో కొత్తదనం ఏమీ కనిపించలేదు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వము రాబోయే రోజులలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఏ రకమైన మార్గం ఎంచుకుంటున్నది, ఏ రకమైన ప్రణాళికలు రూపొందించుకున్నది అనే విషయంలో ఏమాత్రం కూడా స్పష్టతనివ్వలేదు. గవర్నర్ ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను చదివినట్టుగానే ఉంది తప్ప పెంపొందించుకోవడంలో, అభివృద్ధి చేసుకోవడంలో తెలంగాణ నెంబర్ 1 అనేది ఆర్బీఐ చెప్పిన మాట సత్యం. వారు చెప్పడం మర్చిపోయి వారు గవర్నర్గా గతంలో ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడారో ఒకసారి సమీక్ష చేసుకుంటే బాగుంటుంది. గత ప్రభుత్వము గత 10 ఏళ్లలో రిప్రెషన్ కొనసాగింది అని చెప్తున్నారు. గవర్నర్గా ఆ మాట వారు చెప్పడం సరి అయింది కాదు. వారికి శోభ కూడా ఇవ్వదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలందరూ ఏదో లిబరేట్ అయినట్టుగా, సంతోషపడుతున్నట్టుగా వారు మాట్లాడడం కూడా సరి అయింది కాదు. తెలంగాణ ప్రజలు పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువులను పీల్చారు. 2014లోనే తెలంగాణ లిబరేట్ అయింది. ఇప్పుడు కొత్తగా తెలంగాణ లిబరేట్ అయిందని గవర్నర్ గారు మాట్లాడడం, స్వేచ్ఛా వాయువులు ప్రజలు పీల్చుకుంటున్నారని మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఇది